ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జనరల్గా కొంచెం రెడీ అయినా లేకుంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చినా నలుగురిలో కలిసినా ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి తగిలిందనే ఫీల్ వస్తూ ఉంటుంది కదా. అది ఎలా అంటే ఇవి కొన్ని సందర్భాల్లో మనకు తెలీదు, కానీ ఏదో ఒకలాంటి ఫీల్ దిష్టి తగిలిందని అనుకుంటూ ఉంటాం. అసలు దిష్టి ఉంటుందా? అది మనం ఎలా గుర్తించాలి? అది దిష్టే అనేది ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్కడికైనా నలుగురిలోకి వెళ్ళొచ్చాక మనకి తలనొప్పిగా, అన్నం అరగనట్టుగా, విసుగ్గా, బొళ్ళు బరువుగా, పనిచేయ బుద్ధి కాకపోవటం, సోఫాలో పడి బట్టలు మార్చుకో బుద్ధి కాకపోవటం, సోఫాలో పడి ఉంటాం, ఏ కుర్చీలోనే పడి కూర్చుని ఉంటాం, తర్వాత పనికి కొనసాగలేకపోవటం, ఆవలింతలు రావటం, ఒళ్ళు పడిపోతున్న ఫీలింగ్ ఉండటం, ఇవన్నీ కూడా దిష్టి లక్షణాలుగా చెప్తారు పెద్దవాళ్ళు. ఓకే. సాధారణంగా ఏంటంటే మనం ఫంక్షన్లకు వెళ్తామా, ఫంక్షన్లలో కానరాని నడక ఉంటుంది జయ. కానరాని నుంచోటం, ఏం పని చేయం మనం. అటు తిరిగి ఇటు తిరిగి హాయ్ అని హోయ్ అని లేచి నుంచుని వాళ్ళతో అటు నడిచి వీళ్ళతో ఇటు నడిచి గంటల తరబడి నిలబడి అంత నుంచో మామూలుగా మనం అంత నుంచోము, అంత నడవము. ఒకరోజు తయారవ్వడానికి ఇంట్లో కూడా హైరాణ. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏదో ఇలా ఫ్యాన్సీ మామూలు బట్టలు వేసుకుని ఆఫీస్కి వచ్చినట్టు రాం కదా. కొంచెం తయారీ ఉంటుంది, కొంపగొడు సర్దుకోవటం ఉంటుంది, పరిగెత్తాలి కదా. ఎక్కడికైనా పరిగెత్తాలంటే పిల్లల్ని తయారు చేయాలి, మొగుళ్ళకి చెప్పాలి, హైరాణ. ఈ హైరాణ అంతా పడి అక్కడికి వెళ్ళాక అక్కడ రిలాక్స్ కూర్చోం, తిరుగుతాం. అదే ఇవన్నీ ప్లస్ అయినాయి కదా. నాకు ఎందుకు నవ్వు వచ్చిందో చెప్పండి. పిల్లగూడు కొంప అంటే మీకేమైతే మగ పిల్లలు డ్రింక్ అని దువ్వేస్తే అయిపోతుంది. మా డ్రింకులు ఇప్పుడు మేము దూడం అనేది చాలా ఏళ్ళయింది. ఆడపిల్లలు సవర్ తీసి అబ్బా. అదే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి జల్లేయటం, వాళ్ళని తయారు చేయటం, వాళ్ళకి బట్టలు ఏర్పాటు చేయటం. మాకు ఆ గోల్ లేదు. ఇప్పుడు మాకేం గోళ్ళు ఉంటాయి తెలుసా? మగపిల్లలు ఉన్న వాళ్ళకి సమస్తము కాఫీ ఇస్తే కాఫీ, టీ ఇస్తే టీ, గ్లాసులు ఇవ్వాలి, తెచ్చుకొని లోపల పెట్టుకోవాలి, బట్టలు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు విప్పేసిన బట్టలు మళ్ళీ సవరించుకోవాలి, ప్రతి పని చెయ్యాలి, వెనకాలకి వెళ్ళి చేసుకోవాలి. అమ్మాయి అయితే కనీసం దాని బట్టలు అది లోపల పెట్టుకుంటుంది. మాకు అవకాశాలు లేవు. సరే, రెండు ఈక్వల్ రమ్ గారు అంతే. సరే, ఇప్పుడు ఇవన్నీ చేస్తామా? ఇక్కడ ఒక అలసట పడే మనం ఫంక్షన్లకు వెళ్తాం. అవునవును. ఓకే. ఇంట్లో కూడా కొంచెం హైరాణ పడే వెళ్తాం, ప్రయాణపు హైరాణ. అక్కడి నుంచి ఫంక్షన్ హాల్ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి తిరిగి ఇంటికి వచ్చేదాకా మనం కూర్చుని సినిమా చూసినట్టు ఇలా కూర్చోం ఎక్కడాను. అవునవును. తిరిగిన వాళ్ళని తిరిగినట్టే ఉంటాం. ఇంటికి రాగానే బాడీ రిలాక్సేషన్ కోరుకుంటుంది, తిరిగిన తిప్పట తాలూకు ఫలితం కనపడుతుంది. దాన్ని మనం వేరేలాగా భావిస్తాం, అలా కూడా అనుకుంటాం. దానికి తోడు ఎవరైనా 10 మంది మనతో మాదే చీరబడి బాగుంది, నగబలి బాగుంది అనగానే ఒక బరువు వచ్చేస్తుంది మనకి లోపల ఫీలింగ్. అందరు బాగుందన్నారు, లేదా అందరు మన పిల్లాడు చంటి పిల్లాడు ఉన్నాడు మన చేతిలో పడి కింద బూరు బుగ్గలు దుబ్బు జుట్టు అందరూ వాడికేసే చూస్తారు. నేనైనా చూస్తా కదా, నేను కూడా చూస్తాం. పిల్లాడు బాగుంటే చక్కగా ముద్దుగా ఉన్నాడు అనుకో, చంటో వెంటో ఎంత చంటివాడు అంతే. ఆ చంటి పిల్లాడు మనం వెళ్తే నవ్వాడు అనుకోవాడు, వాడు సామాన్యంగా ఉన్నా వాడిని ముద్దు చేస్తాం, పలకరిస్తాం. ఇంతమంది చేతులు మారి పిల్లలు ఏడుస్తారు. ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని ఎత్తుకుని మనకి చేతులు నొప్పులు పడతాయి అలవాట్లేక. దీంతో పాటుగా అవతల వాళ్ళ ఫోర్సెస్ ప్రతి వాళ్ళవి. జనరల్గా మనుషులకి 2 ఫోర్సులు ఉంటాయి, పాజిటివ్ ఫోర్సు, నెగిటివ్ ఫోర్సు. ఎనర్జీస్ లాగానే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ లాగా ఈ ఫోర్సెస్ మనని పట్టుకుంటాయి జయ. పాజిటివ్ ఫోర్స్ ఏంటి? ఇప్పుడు మీరు చాలా బాగున్నారు, మీరు చక్కగా ఉన్నారు, మీరు ఎంత మంచి పని చేస్తారు, అందంగా ఉన్నావు అంటే నెగిటివ్ ఫోర్స్ అయిపోతుంది. వీళ్ళకి కుళ్ళేమో అని మనకి ఫీలింగ్ వస్తుంది. మన ఫీలింగ్ని కూడా మనం ఫోర్సే, అది మనది కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్స్లు. ఎంత మంచి పని చేసావు, చాలా చక్కటి పని చేసావు, మీరు అలా చేస్తున్నారు కదా, అది ఎంతో గొప్ప పని, నలుగురికి అన్నం పెట్టే పని చేస్తున్నావు, అలా అంటే మన మనసు సంతోషంగా ఉంటుంది. అబ్బా ఏంటో చేస్తున్నట్టుగా అనగానే వీళ్ళ కుళ్ళేమో అని మనకు తెలిసిందనుకో, అంతే సంగతి. మనకి ఆ ఫోర్సు మనకి బరువు అయిపోతుంది. అవునవును. ఇవన్నీ కలిసి మనకి దిష్టిగా పరిణమిస్తాయి. ఓకే. ఇంటికి రాగానే అలవాటు చేసుకోవాల్సినవి 2 ముఖ్యమైన పనులు ఏంటంటే చాలామంది చేస్తారు. మేము చేస్తామండి, 30 మెసేజ్లు వస్తాయి మనకి, అందరం చేస్తాం. అలవాటు చేసుకోవాల్సింది, రాగానే ముందు కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని బట్టలు మార్చుకోండి, చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోండి. శీతాకాలం గనక అయితే వేడి నీళ్ళతో మొహం కాళ్ళు చేతులు కడిగేసుకోండి. కాళ్ళు శుభ్రంగా కడుక్కోండి. దాంతో ఫోర్సెస్ లూజ్ అవుతాయి కొంచెం.
కొద్దిగా వదిలేస్తాయి. రాగానే ఎక్కడి నుంచి వచ్చిన ఇంటికి రాగానే చల్లగా ఉండే హాయిగా మంచినీళ్ళు, ఫ్రిడ్జ్లో అని చెప్పట్లేదు, చల్లటి నీళ్ళు, మంచినీళ్ళు తాగండి. కాళ్ళు చేతులు కడుక్కోవడం, బట్టలు మార్చుకోవడం, శుభ్రంగా ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు తాగటం. అప్పుడు ఫోర్స్ తగ్గిపోతుంది. కూర్చుని ఉంటే ఆ బరువు ఎప్పటికీ తీరదు. మనకి అలసత్వం తీరిపోతుందంట. అలసట తీరిపోతుంది. అలసట సగానికి పైగా తీరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఫీలింగ్స్ ఉంటే ఓ 2 ఉప్పురాళ్ళు, కొంచెం నీళ్ళు బాత్రూంలోకి వెళ్తామా, మగ్గు నిండా నీళ్ళు తీసుకోండి. మనమే ఇలా దిగదుడు చేస్తే కనుక ఈ చుట్టూతా ఉండే ఆరా ఫోర్సెస్ మన ఆరా ఎలా ఉంటుంది, శరీరాన్ని చుట్టుకుని ఉంటుంది, అది రిలాక్స్ అయిపోతుంది. ఇవి గుండ్రంగా తిప్పేసరికి మంచి నీళ్ళు, ఉప్పు, కర్పూరం ఇలాంటివి ఏవి దిగదుడిచినా కూడా మన చుట్టూతా తిప్పినా కూడా ఆ రౌండ్గా తిప్పేసరికి ఆరా బయటికి లూజ్ అనే పుల్లప్ అయిపోతుంది, బయటికి పుల్ అయిపోతుంది. దాంతో కొంచెం రిలాక్స్ అయిపోతాం. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి తీస్తే ఇంకా మంచిది. మనమేమో పిల్లలకి మనమే తీస్తాం, భర్తలకు కూడా తీసేవాళ్ళు ఉంటారు కదా, తీసేవాళ్ళు ఉంటారు. మనకి తీసేవాళ్ళు ఎవరు లేకపోతే మనకు మనమే తీసుకోవాలి. కొంచెం భర్తలే పెళ్ళాలకి తీసేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో తెలియదు, బంగారు భర్తగారులు ఎవరో మరి నేను చూడలేదు. వాళ్ళు ఎవరైనా ఉంటే మరీ మంచిది, ఏం పర్వాలేదు. ఇది దిష్టి తీయటం అనేది ఒక పెద్ద ప్రక్రియ కాదు. మనకున్న అలసటని ఇంకోళ్ళు తీసేయటం అంతే. మంచినీళ్ళు, కాఫీ అందించుకోవట్లే ఒకరికొకళ్ళు, ఇది కూడా అంతే, అదేం తప్పేం కాదు. ఓకే, వెరీ గుడ్. నేను ఎక్కిరిస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? ఎక్కిరించట్లేదమ్మా, దీనికి నా ఓటు వేస్తున్నాను నేను. ఓకే, భర్తకి భార్య, భార్యకి భర్త చక్కగా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే జనరల్గా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి తీరు కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి తీయకూడదు, అలాంటి భావాలు ఉంటాయి. భర్తలు ఎప్పుడూ మనకంటే చిన్నవాళ్ళేనమ్మా. అవునా? అంతే మరి, భర్తలు ఎప్పుడు చిన్నవాళ్ళే. వాళ్ళని తల్లుల్లాగా లాలించి పోషిస్తాం మనం. ఓకే, ఈ ఒక్క విషయంలో భర్త నెత్తికి నూనె రాయొచ్చు, వీపుతావచ్చు, ఇలాంటి పనులు చేస్తాం కదా. అలాగే దిష్టి కూడా తీయచ్చు, ఏమీ తప్పలేదు. నాకు మా మామగారే చెప్పారు స్వయంగా. ఓకే, కాబట్టి నేను ఆవిడకే జిందాబాద్. రైట్, మేము రమ్మగారికే జిందాబాద్. మీరు ఏదైనా చేయండి, కావాలంటే మీకు కూడా ఏమండి కాస్త దిష్టి తీయండి, తీసేసుకోండి. ఒకవేళ మీ ఆయన తీయనన్నారు అనుకో, అదేమిటి అలా మగాళ్ళు తీరు అంటే తీస్తారు, రమ్మగారు చెప్పారు, ఖచ్చితంగా తీయచ్చు. వీడియోని ఫార్వర్డ్ చేయటమే అని ఫార్వర్డ్ చేయించండి, ఏం పర్వాలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన మీదకి రాకుండా ఉంటాయి. దీనివల్ల ఏం వస్తాయో చూద్దాం. జనరల్గా నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి వస్తూ ఉంటే మనకి చికాకు, విసుగు, అనారోగ్యపు భావన, ఇంట్లో చిన్న చిన్న తగాదాలు, మెంటల్ పీస్ తగ్గిపోవటము, ఏదో క్యారీ చేస్తున్న ఫీలింగు, ఇలాంటితో పాటు వీటిని పోగొట్టుకోండి. మీకు ఫ్రెండ్షిప్ ఎంత పెరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్కి. అవును కదా, భార్యకి దిష్టి తగిలింది అని ఒక భర్త ఫీల్ అవుతున్నారు అంటే ఎంత మంచి విషయమేమో. అది ఎంత ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో, బాగుంది కదా. వినటానికి సౌండింగే బాగుంది. అది ప్రాక్టికల్ గా ఎంతవరకు ఎవరికి వర్కౌట్ అవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు చెప్పడానికి బాగుంది రమ్మ గారు. నాకు వినేకి అసలు చాలా బాగుంది. అదే కరెక్టే కదా పాయింట్. కాబట్టి ఇలా ఆలోచించండి, ఆలోచించి తీసేయండి. మనకేంటంటే గుంపులోకి వెళ్ళినప్పుడు ఇలా సహజంగా కనపడుతుంది. ఏదైనా పెద్ద పెద్ద అకేషన్స్కి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత కూడా శ్రద్ధగా ఏదైనా ఊరు వెళ్ళొచ్చాము, అక్కడ కూడా చాలా చోట్ల అందరూ మనని ఫేస్ చేశారు, మనని చూశారు, కొంచెం మంచి మంచి చీరలు కట్టుకున్నాము, లేదా మనమే కాస్త బాగున్నాము, మరి కాస్త మహాసౌందర్యవతులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి బాగా కనిపిస్తారు కదా. మరి కనిపించే వాళ్ళంతా ఏం చేయాలి? అందుకని మనం ఏం చేయొచ్చు, ఇంటికి ఊరు నుంచి రాగానే అలవాటు చేసుకోండి. అందరూ షాంపూ చేసుకుంటారు, షాంపూలు చేస్తాం కదా, ప్రయాణపు ఒంటికి నూనె రాసుకొని నలుగు పెట్టుకోండి. ఓకే, అది కూడా మనకి ఆరా పుల్ అవుతుంది. బాగా నువ్వుల నూనె పట్టించడం, చక్కగా నెతికి ఒంటికి శుభ్రంగా తోమేసుకోవటం, రిలాక్స్ అయిపోతారు. అక్కడి నుంచి ఊరు నుంచి తెచ్చిన బట్టల్ని అన్ప్యాక్ చేసేయండి చకచక. సూట్ కేసు వేస్తామా, బట్టలు అలా పోగేసి పక్కన పెట్టద్దు. అవునవును, ప్రయాణపు బట్టల్ని టకటక 1-2 డేస్లో లాగిచ్చేయండి. అవును, పెట్టెలు సర్దేసేయండి. తర్వాత ప్రయాణం కోసం మీరు ప్యాక్ చేసి పట్టుకెళ్తారు కదా, డిస్పోజ్ చేసేయండి వాటిని. కాస్త పచ్చళ్ళు, కొన్ని చోట్ల పచ్చళ్ళు, నూనెలు, నెయ్యిలు పిల్లల కోసం పట్టుకెళ్తాం, మనమే అక్కడ వండుకు తినాలనో లేకపోతే రైస్ కుక్కర్ పట్టుకెళ్ళి చేసే వాళ్ళు ఉంటారు. అన్ని వస్తువులు అన్ప్యాక్ చేసేయండి. ప్రయాణాల్లో ఏర్పడినటువంటి నెగిటివ్ ఫోర్సెస్ దీంతో బయట డిస్పర్స్ అయిపోతాయి. ఊరెళ్ళి వచ్చాక చెక్కమని బట్టలు ఉతికేయటం, చిన్న ప్రయాణం చేసిన తల స్నానం చేయటం అలవాటు చేసుకోండి.
మీరు ముందు రోజు ఏదైనా ఒక ఫుల్ డే ఫంక్షన్స్ రాత్రి ఇంటికి వచ్చి దిష్టి తీసుకున్నారు, మర్నాడు పొద్దున్న తలంటి పోసుకోండి తప్పకుండా. ఈ తలంటి అంటే షాంపూ కాదు, విత్ ఆయిల్. అది ఆ రోజు బుధవారం అయితేనో ఆ రోజు శుక్రవారం అయితేనో అలాంటి ప్రశ్నలు వేయబోకండి దయచేసి. ఓకే. వారాల గురించి ఆలోచించద్దు. రాత్రి పడుకునేటప్పుడే ఓ చుక్క నెత్తికి నూనె పెట్టుకు పడుకోండి. నిన్న రాత్రి నూనె కాబట్టి ఇవాళకి తప్పులేదు. అమెండ్మెంట్స్ ఉంటాయి కదా మా ప్రతిదానికి ఉంటాయి కదా. అవునవును. ఇట్లా గనక చేస్తే మన మీదకి వచ్చిన నెగిటివ్ ఫోర్సెస్ని మనం తగ్గించుకుంటాం. ఒకవేళ ఇంటికి వచ్చాక ఏదైనా తగాదా వచ్చే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఏదో మొదలు పెడతాము, కారులో వాదిస్తారు, ప్రయాణాల్లో బాధించుకుంటారు, ఏదో మాట వస్తుంది, నువ్వు అలా ఎందుకన్నావు, నువ్వు ఇలా ఎందుకన్నావు, ఇలాంటివి వస్తాయి కదా. వాటిని సార్ట్అవుట్ చేసేసుకోండి, గొడవ పెంచద్దు. నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ పనిచేస్తోంది అని అర్థం చేసుకోండి. అవే పెద్ద తగాదాల్లోకి వెళ్ళిపోతాయి. ఏముంది వడ్ల గింజలు బియ్య గింజని ఇప్పుడు మేమే సర్దుకోవాలా అని మీ వెనక ట్యాగ్ లైన్ క్వశ్చన్ ఉంటుంది. నేను కూడా అనుకుంటుంది, ఎప్పుడు నేనే ఎందుకు తగ్గాలి అనిపిస్తుంది నాకు కూడా. కానీ మనం తగ్గితే తొందరగా ప్రశాంతత వస్తుంది అనేది మనం తెలుసుకోవాలమ్మా. అవును. మనం తగ్గిపోతే మనం ప్రశాంతంగా ఉంటాం. కనీసం ఒక లోపల మనకు ఒక లావా ఉందనుకోండి, మర్నాడు ఎవరికో చెప్పండి నాబోటి అక్కయ్యకి చచ్చినట్టు ప్రధానికి ఊరుకోవాల్సి వస్తుంది అని, దాన్ని 2-3 రోజుల తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేయొచ్చు. అప్పుడు మాత్రం పెంచకండి. ఈ నెగిటివ్ ఫోర్సెస్ దాని మీదకి వెళ్ళిపోయి గొడవలను పెంచేస్తాయి. ఇలా చేస్తే కనుక మీరు ఎక్కడికైనా ఫంక్షన్లకి చక్కగా బొమ్మలాగా తయారై వెళ్తే అక్కడ వచ్చే వెనకాల మీ దిష్టి వ్యవహారాన్ని ఇలా మనం పరిసమాప్తి చేయొచ్చు. ఆలోచించి చూడండి, దీనికి చాలా మందే కనెక్ట్ అవుతారు. తప్పకుండా రమ్మగారు. కాబట్టి ఇలా చేయొచ్చు. షూర్. రైట్. నమస్తే. నమస్తే.